రామ్టాక్కి తిరిగి స్వాగతం. గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 72,000 కోట్లతోటి ఓ ప్రాజెక్టు నిర్మిస్తుంది. ఎక్కడుంది ఇది? అందరికీ తెలుసు, అండమాన్ నికోబార్లో నికోబార్ దీవుల్లో చిట్ట చివరన ఉండేటువంటి దీవి గ్రేటర్ నికోబార్. దాంట్లో కూడా అన్నిటికన్నా చివరిలో టిప్పింగ్ పాయింట్లో ఉండేదాన్ని ఇందిరా పాయింట్ అంటారు. అక్కడికి జస్ట్ పక్కన గలాతే బే అని ఒకటి ఉంది. అంటే ఇలా తిరిగి ఉంటుంది. అది మన సీపోర్ట్కి అనువుగా ఉంటుందని చెప్పి ఇప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ నిర్మించబోతున్నారు. అంటే ఇదేంటనేది మీరు జాగ్రత్తగా వినాలి. అంతకుముందు కూడా నేను వీడియోలు చేశాను. ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే ప్రపంచంలో కొన్ని అంతర్జాతీయ సముద్ర మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో ఉన్న వాటి ఆ మాట అనలేం. ఇండియన్ ఓషన్గా వెళ్తూ ఉంటాయి. మీకు గల్ఫ్ నుంచి డైరెక్ట్గా చైనా, జపాన్ దాకా వెళ్తాయి. మలక్కా స్ట్రైట్ మీదుగా ఇటువైపు మీకు అర్థం కావట్లేదు ఇక్కడ వరకు. ఆ మలక్కా స్ట్రైట్కి వెళ్ళే దారిలో ఉన్నదే ఈ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్. అతి దగ్గర ఉందన్నమాట. ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కి చాలా దగ్గరలో ఉంది. చాలా అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే మీకు చైనాకు వెళ్ళే ఆయిల్ సప్లైస్ కానీ మొత్తం షిప్పుల్లో 65 నుంచి 70% ఇదే మలక్కా జలసంధి గుండా వెళ్తాయి. ఇటీవల కాలంలో చైనా ఇండియన్ ఓషన్లో, ఎందుకంటే చాలా అతిపెద్ద నౌకా ఫ్లీట్ ఏదన్నా ఉందంటే అది చైనాకే ఇవ్వాలి, అమెరికాకు కాదు. అది చైనా ఇటీవల హిందూ మహాసముద్రంలో కూడా విపరీతంగా దాని సబ్మెరైన్లు అన్నీ కూడా రక్షణ ఫైటర్ ఇవి నౌకలు అన్నీ తిరుగుతున్నాయి. ఇక్కడ వాళ్ళకు కూడా ఏంటంటే భారత్ కనుక గ్రేటర్ నికోబార్లో కనుక మనకంటూ ఒక స్థావరం ఉండేటట్టయితే వీటన్నిటినీ మానిటర్ చేయొచ్చు. మనం చాలా క్లోజ్గా మానిటర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇది కీలక స్థావరం. 2 రకాలుగా. ఒకటి, రవాణా పరంగా సింగపూర్ ఎట్లా అభివృద్ధి అయిందండి? కేవలం దీనివల్లనే. కేవలం స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది మలక్కా స్ట్రైట్ దగ్గర. అది సీపోర్టు మొదట్లో మొదలయ్యి తర్వాత అది అద్భుతమైనటువంటి సిటీగా డెవలప్ అయింది. మీకు కొలంబో కూడా అంతర్జాతీయ ట్రాఫిక్ ఆ విధంగానే ఉంది. పోర్ట్ ఆఫ్ క్లాంగ్ మలేషియాలో అది కూడా అంతే. ఆ కోవలోకి, ఆ కేటగిరీలోకి త్వరలో మన గ్రేటర్ నికోబార్ ఇంటర్నేషనల్ పోర్టు చేరబోతుంది. ఇదండి ఎంత కీలకమో ఆలోచించండి. అసలు ఇన్నాళ్ళ నుంచి దీని మీద ఎవడు దృష్టి పెట్టలే. అఫ్కోర్స్ 10 సంవత్సరాల నుంచి ఇది నలుగుతూ ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో, లేకపోతే కోర్టుల్లో పర్యావరణానికి అత్యంత ప్రమాదకరం, ఇక్కడ పెట్టొద్దని చెప్పి నలుగుతూ ఉంది. రెండో వైపు 10 సంవత్సరాల క్రితమే, ఇప్పుడు కాదు, జీ జిన్పింగ్ రాకముందు హూ జింతావో టైం నుంచి కూడా చైనా వర్రీ అవుతుంది. ఇక్కడ గనక భారత్ గనక స్థావరం ఏర్పడేటట్టయితే వాళ్ళకి చాలా దెబ్బ. వాళ్ళకి స్ట్రాటజిక్గా వాళ్ళు వెళ్ళే సముద్ర మార్గానికి వాళ్ళ ఆయువు పట్టంతా కూడా మన చేతిలో ఉంటుందనే భయం కూడా చైనాకు ఉంది. ఆయనే ఎక్స్ప్రెస్ చేశాడు. మలక్కా డైలమా అనేవాళ్ళు అప్పట్లో దాన్ని. అంతటి కీలకం. ఇక్కడ ఏం చేసింది ఇప్పుడు ప్రభుత్వం? ఒకటి, ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు. రెండోది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. మూడోది, దానికే సెల్ఫ్ సస్టైన్డ్ పవర్ ప్రాజెక్టు, సోలార్, విండ్, న్యాచురల్ గ్యాస్ అన్నిటితో కలిపి. దీనితో పాటు ఓ పెద్ద టౌన్షిప్. ఇవన్నీ అక్కడ డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తుంది. కొంతమంది, ఒక ఆయన అయితే దాన్ని అండమాన్ నికోబార్ నేటివే ఆంథ్రోపాలజిస్ట్, ఇండియాలో ఉండే ఆయన దీన్ని అసలు ఇంకొక హాంకాంగ్గా వర్ణించాడు. సరే, ఇది రవాణాకు సంబంధించింది. చాలా కీలకం కాబోతుంది. మనకి డబ్బులు కూడా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే మనకి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఏం చేస్తున్నాం? ప్రస్తుతం కొలంబో నుంచో, పోర్ట్ ఆఫ్ క్లాంగ్ నుంచో మనం మన షిప్పులు అక్కడికి పంపించి ఈ ఇంటర్నేషనల్ షిప్పులు వెళ్ళే రూట్లో అక్కడ డౌన్లోడ్ చేస్తే అది
దాన్ని అక్కడి నుంచి మనం తెచ్చుకుంటున్నాం సరుకుని. దాదాపు 65-70% ఇలానే జరుగుతుంది. మనకటు పోర్టులు లేవు. ఇటీవలే ఒక పోర్టు వచ్చింది, విజ్జింజం పోర్టు. మీ అందరికి తెలుసు, కేరళ, దాని మీద కూడా నేను వీడియో చేశాను. కేరళ త్రివేంద్రం పక్కన విజ్జింజం అనేటువంటిది డీప్ పోర్ట్. ఎందుకంటే ఈ పోర్ట్లు ఎందుకు ఇంటర్నేషనల్ పోర్ట్లను ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీకు ఎంత లోతుంటే ఇంటర్నేషనల్ షిప్పులు అంతగా రాగలవు. 20 మీటర్లు కనీసం ఉండాలి. 20 మీటర్లు ఉన్నటువంటి పోర్ట్లే ఇప్పటి వరకు లేవు భారత్లో. మొట్టమొదటిసారి విజ్జింజం వచ్చింది. ఇది 20 మీటర్లు లోతున్నటువంటి పోర్టు కాబోతుంది, గ్రేటర్ నికోబార్ పోర్టు. ఇంకొకటి కూడా వస్తూ ఉంది, వధవాన్, మహారాష్ట్ర, బాంబేకి నార్త్గా పైన పాల్గార్ జిల్లాలో. అది 76,000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం కడతా ఉంది. ఈ మూడే భారత్ సముద్రయాన రవాణాకి కీలకం కాబోతున్నాయి, గేమ్ చేంజర్స్ కాబోతున్నాయి. సరే, ఇది రవాణాకు సంబంధించి. సముద్ర రవాణాలో ఈ పోర్టు ఏ విధంగా కీలకంగా మారబోతుందో చెప్పుకున్నాం. అంతకన్నా ముఖ్యమైనది, చాలా చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది. కీలకమైన నేవల్ బేస్ కాబోతుంది. ఇది మనకి చాలా అవసరం. చైనా యుద్ధ నౌకలనైనా, చైనా సబ్మెరైన్లైనా నియంత్రించాలంటే మనకి అక్కడ గ్రేటర్ నికోబార్, అండమాన్లో అంత పెద్ద నేవల్ బేస్ లేదు ప్రస్తుతం. నేవల్ బేస్ అంటే తూర్పు తీరంలో ఉన్నది ఒకే ఒకటి, విశాఖపట్నం. ఆ సైజులో అది ఇప్పటికే హెవీ అయిపోయింది, అది ట్రాఫిక్. మోరోవర్ దానికన్నా కీలకం అవుతుంది, ఇది కింద కదా, ఇది ఆల్మోస్ట్. సో ఇది ఎక్కువ అసలు, అంటే దీనికి ప్రచారం తక్కువ ఉంది, దానికి ప్రచారం ఎక్కువ ఉంది, ఏది సీపోర్ట్కి. కానీ ఇది అత్యంత కీలకం కాబోతుంది మనకి. రక్షణ అవసరాల రీత్యా దేశానికి గ్రేటర్ నికోబార్ నేవల్ బేస్ అనేది అసలు ఊహించుకోలేము. అది ఎంత అవసరమో ఎప్పుడో జరిగి ఉండాల్సిందండి. ఇది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. నీతి ఆయోగ్ దీని మీద ఒక పత్రం రిలీజ్ చేసింది 10-11 సంవత్సరాల క్రితం. సరే, అప్పటి నుంచి ఇది నలుగుతూ ఉంది. ఇప్పుడు అన్ని క్లియరెన్స్ వచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టులు, ఎక్కడ ఏం అడ్డంకులు లేవు. ఇప్పుడు కొత్తగా అవన్నీ అయిపోయిన తర్వాత అసలు రంగు బయటకు వస్తాం. అడ్డంకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నుంచి వచ్చింది, సిపిఎం నుంచి వచ్చింది. చూడండి, జాగ్రత్తగా వినండి. సిపిఎం నుంచి వచ్చింది. మరి ఈ ప్రాజెక్టు విషయంలో సిపిఎం అంతగా జోక్యం చేసుకొని పోలిట్ బ్యూరోలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటో నాకు తెలియలేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నుంచి వచ్చింది. జస్ట్ ఒక 3-4 రోజుల క్రితం అనుకుంటా హిందూలో ఒక ఆర్టికల్ రాసింది సోనియా గాంధీ. సోనియా గాంధీ రాసిందంటే నేను నమ్మను. ఎవరో రాసి ఆవిడ పేరు పెట్టుకుంటే దానికి వెయిట్ వస్తుందని చెప్పి ఆవిడ ద్వారా రిలీజ్ చేశారు. నాకు ఎందుకనో ఇది ఆధారాలు అడిగితే నేను చెప్పలేను, కానీ చైనా లాబీ అత్యంత, భారత్లో చైనా లాబీని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే సిపిఎం అబ్జెక్ట్ చేస్తుంది, కాంగ్రెస్ అబ్జెక్ట్ చేస్తుంది. సమస్యలు లేవా అంటే సమస్యలు ఉన్నాయి. ఏంటి వీళ్ళు చెప్పే సమస్యలు? పర్యావరణం, ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నాయి అక్కడ. మూడోది, దానికన్నా బయోడైవర్సిటీ, చాలా రేర్ బర్డ్స్ కానీ టర్టైల్స్ కానీ ఇటువంటివన్నీ అక్కడ ఉన్నాయి. సో దీనికి ఎఫెక్ట్ అవుతుందనేది, అంటే అది నిజమే, కాదంటలేదు. దాన్ని వంకగా తీసుకొని వీళ్ళు ఒక భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. వీటన్నిటినీ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్రస్ చేసింది. వీటికి రక్షణ ఏ విధంగా కల్పించాలో ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవటానికి ఆమోదం తెలిపింది. అక్కడ అయిపోయింది కాబట్టి, క్లియరెన్స్ వచ్చింది కాబట్టి, అసలు ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిపిఎంలు దీన్ని బద్ధ వ్యతిరేకిగా మారాడు. హిందూలో పబ్లిష్ అయిందంటేనే అది కూడా సిపిఎంకి అనుకూలమైన పేపర్, ఎన్రామ్ దీంతోనే పబ్లిష్ అయింది. అది అంటే ఈ లెఫ్ట్ లాబీ, కాంగ్రెస్ కలిపి ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఎట్లయినా రాకూడదు అనే దీంట్లో ఆలోచిస్తూ ఉన్నారు. మనకేంటి, ఒక ఫిలిప్పైన్స్తో బ్రహ్మోస్ ఒప్పందం అమ్మాం ఆయుధాలు. త్వరలో ఇండోనేషియా, వియత్నాం జరుగుతూ ఉంది. అత్యంత కీలకం కాబోతుంది మనకు ఆగ్నేయేషియా రూట్ అంతా. సౌత్ చైనా పసిఫిక్లో చైనా చేస్తున్నటువంటి దాన్ని నిరోధించాలన్నా కూడా ఈ స్థావరం ఉపయోగపడుతుంది. హిందూ మహాసముద్రంలో దానికి ఈ స్థావరం ఉపయోగపడుతుంది. అత్యంత రక్షణ కీలకం కాబోతున్నటువంటి గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ని
అడ్డుకోవటానికి చివరి అస్త్రంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఓపెన్గా ప్రచారానికి దిగారు. లేకపోతే ఈ సోనియా గాంధీకి ఏంటండి అంత ప్రేమ ఉందా? ఆవిడ యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు జయంతి నటరాజన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉండేది. మీకు అందరికి గుర్తు ఎంత డీఫేమ్ అయిందో ఆవిడ. జయంతి ట్యాక్స్ అని వేసేవాళ్ళు అప్పట్లో. ఏంటంటే ఆవిడకి డబ్బులు ఇస్తే వెంటనే క్లియరెన్స్ వచ్చాయి, డబ్బులు రాకపోతే సంవత్సరాల తరబడి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చేది కాదు. చాలా వివాదం అయింది కదా ఆ రోజు, అందరికి తెలుసు. అక్కడ దాకా ఎందుకు నక్సలైట్లను వేటాడటానికి ఇదే సోనియా గాంధీ ఉన్న టైంలో యూపీఏ ప్రభుత్వమే చిదంబరం ఆపరేషన్ గ్రీన్ హంట్ అని మొదలుపెట్టాడు కదా, అడవులు కూడా నరికేశారు కదా. ఆ రోజు పర్యావరణం గుర్తు రాలేదా? సో పర్యావరణాన్ని అడ్డం పెట్టుకొని చైనాకి అనుకూలంగా ప్రెజర్ బిల్డప్ చేస్తున్నారు భారత్లో అనేటువంటిది ఒక అనుమానం ఉందండి. అవుతుందా? అది ఎంతవరకు అని. ఎందుకంటే దీనివల్ల నష్టం, ఈ ప్రాజెక్ట్ రాకపోతే బెనిఫిట్ ఎవరికి? భయపెడుతుంది ఎవరు? ఈ ప్రాజెక్ట్ని గురించి భయపడుతుంది చైనా. ఇది కూడా మనం అంతర్జాతీయ దీన్ని వదిలిపెట్టలేమండి, దృక్కోణాన్ని కూడా ఏం జరుగుతుందనేది. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు 2028కి మొదటి ఫేజ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల దీన్ని ఆపటానికి అన్ని రకాల అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. తెర వెనుక నిజంగా ఏం జరిగింది, ఎవరు లాబీ చేస్తున్నారు అనేది అది ఎప్పటికీ బయటికి రాదు. తెర వెనుక రహస్యాలు అట్లనే ఉండిపోతాయి. కానీ భారత ప్రభుత్వం, మోడీ దీని గురించి కూలంకషంగా చర్చించిన తర్వాతనే ఇవాళ భారత్కి అత్యంత అవసరం కాబట్టే ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళటానికే నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు ఏమి వ్యతిరేకించినా, పేపర్లలో ప్రచారం చేసినా కూడా ప్రాజెక్టు ఆగదు. భారత ప్రయోజనాలే మోడీకి ముఖ్యం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.